ఆలోచిస్తున్నావో తెలియదు. ఏదో సంపాదించుకుందాం అనుకుంటున్నావా? ఎక్కడికో వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? ఏదో వ్యాపారం చేద్దాం అనుకుంటున్నావా? ఎక్కడికో వెళ్ళి ఏదో సంపాదించి ఆర్థికంగా అందరికంటే ఉన్నత స్థానంలో నిలబడాలి, ఉండాలి అని ఒకవేళ నువ్వు ఆలోచన చేస్తే ఒక్కసారి నీ ఆధ్యాత్మిక జీవితం ఏమవుతుందో అన్నది కూడా నువ్వు ఆలోచించాలి. ఆర్థిక స్థితిగతుల కోసం మనం ఆలోచిస్తే మన ఆధ్యాత్మిక స్థితి దిగజారిపోతుందేమో. అందుకే ఎక్కడికో వెళ్ళాలి అనుకున్నాడు, ఏదో తెప్పించుకోవాలి అనుకున్నాడు, దానితో ఏదో చేసేద్దాం అనుకున్నాడు. కానీ దేవుడిచ్చిన శాపానికి ఆ ఓడలన్నీ బద్దలైపోయాయి, ఆశలు గల్లంతైపోయాయి, ఆశలు ఆవిరైపోయాయి. జీవితమే లేదా ఆఖరికి తన బ్రతుకు మంచం నుంచి శ్మశానానికి. ఇది అహజ్య జీవితం. ప్రియులరా, ఈ లోకంలో మనకి ఏదున్నా లేకపోయినా